కింగ్డమ్ టీజర్ ఎలా ఉందిరా? 2 days అయింది టీజర్ వచ్చి. ఇంకా వీడియో రాలేదు. వచ్చింది. సారీ కొంచెం లేట్ వచ్చింది. కానీ ఒక భాష చెప్పాలంటే చాలా పెద్ద స్కేల్. హలో గైస్, వెల్కమ్ టు పిల్లి బడ్జెట్ డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ట్విట్టర్ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైవ్లోకి వెళ్ళలేదు నాకు షో రాలేదు నా దగ్గర 2 hours ఎందుకని కొంచెం అంటే రివ్యూస్ కూడా చూసా. అంత ఓడది సినిమా కాదు. సో సారీ. ఇంకా చావాకి వెళ్ళా, అది నా దగ్గర ఉంది. నేను రివ్యూ చేయాలని అనుకున్నా, కానీ ఆ సినిమా తర్వాత ఎందుకు నా వాయిస్ అని అనిపించింది. అసలు ఆ సినిమా ఆయన స్టోరీ నాకు అంత తెలీదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టోరీ. సారీ ఏమైనా కరెక్ట్గా చెప్పలేదంటే పేరు సారీ, కానీ ఆయన స్టోరీ నాకు అంత తెలీదు. సో అందుకే రివ్యూ చేయలేదు. కానీ స్టోరీలాగా చూస్తే చాలా బాగుంది సినిమా. అందుకే చేయలేదబ్బా. ఆయన గురించి నాకు అంత తెలీదు. సో ఏమైనా తప్పుగా చేస్తే నాకెందుకు హెట్టెడ్ అని చేయలేదు. ఇంకా మన మెయిన్ మ్యాటర్ కింగ్డమ్ టీజర్ ఎలా ఉంది. జెర్సీ తర్వాత ఇంత పెద్ద స్కేల్ నేను అనుకోలేదు గౌతమ్ గారు తీస్తారని. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబ్బా సినిమాకి. సరే, ముందు పాజిటివ్స్. ఆల్ వాయిస్ ఓవర్స్, సూరి గారిది, రణబీర్ కపూర్ గారిది, ఇంకా జూనియర్ ఎన్టీ గారిది నాకు చాలా బాగా నచ్చింది. అసలు అందరూ కొంచెం డీప్ వాయిస్తో వచ్చారు. సో ఐ అప్రిషియేట్ ఇట్. అసలు చాలా చాలా బాగా ఇచ్చారు. అంతే, కంప్లైంట్స్ ఏం లేవు. ఇంకా రెండోది విజయ్ దేవరకొండ గారి లుక్స్ నాకు నచ్చింది. కొంచెం డిఫరెంట్ కట్టు, ఇంకా బాడీ కూడా బాగానే ఉంది. ఇంకా జస్ట్ యాక్టింగ్ చేస్తే ఆయన బాగానే. అర్జున్ రెడ్డి తర్వాత ఇదే హిట్ అనుకుంటా. స్పెషల్ మెన్షన్ అబ్బా బీజిఎంకి, నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఈ పార్ట్. అసలు ఆ పార్ట్ ఒక హీరోయిక్ లాగా, నేను ఒక హీరో లాగా అనిపించింది. సో ఆ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ కొంచెం దేవరా లాంటి మ్యూజిక్ వచ్చింది, కానీ ఆ హీరో పార్ట్ ఎప్పుడే చెప్పాను కదా, పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఎప్పుడైనా ఓఎస్టీ దెబ్బిండబ్బా, నాకు జిమ్లో కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నారా అంటే తమిళలో పెట్టా, ఎప్పుడే చెప్పా, పెద్ద స్కేల్. నాకు ఈయన ఇలాంటి సినిమా తీయాలని నేను ఊహించుకోలేదు. ఒక కాప్ క్యారెక్టర్ ఇంకా నేను ఊహించుకోలేదు. అది జెర్సీ చాలా సింపుల్ స్టోరీ. సో ఇమ్మీడియట్గా ఈ సినిమా తీస్తున్నారు. అదే నాకు కొంచెం డౌట్ ఉంది. రామ్ చరణ్ గారితో ఏమో సినిమా ప్లాన్ చేస్తారు ఈ సినిమా అనుకుంటా. సో పెద్దగా ఉంది ఈ సినిమా, ఎలా ఆయన హ్యాండిల్ చేస్తారో తెలీదు. సో అదే కొంచెం డౌట్గా ఉంది. జెర్సీకి ముందు నేను చూడలేదు. సో ఏమైనా పెద్ద సినిమా తీసారంటే నాకు తెలీదు, కానీ జెర్సీ చూసా. సో నెక్స్ట్ ఇదే. సో మెయిన్గా నాకు ఎక్సైట్మెంట్ ఉందబ్బా. నేను టాప్ 3లో పెట్టుకున్నా TFI ప్రిడిక్షన్. సో అక్కడే ఉంది. నేను ఏం డిసప్పాయింట్ అవ్వలేదు టీజర్తో. ఇంకా మళ్ళీ మన నాగవంశీ ప్రొడ్యూసర్. సో ఆయన కూడా కొంచెం హిట్ స్టిక్లో ఉన్నారు. సో బాగానే తీస్తారు అనుకుంటున్నా. సో అంతే గైస్, టీజరే కదా, సో అంత చెప్పాలి, డైసెక్ట్ చేయాలి నేను అనుకోలేదు. మెయిన్గా నేను ఎక్సైటెడ్గా ఉన్నా. సో May 30th కొంచెం రెడీ అవుతున్నా. ఇంకా ప్రమోషనల్ కాంటెంట్ వస్తుంది, అది చూసి ఇంకా హోప్ఫుల్లీ ఈ హైతో వెళ్తుంది అని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వీడియో తెలీదు, ప్లాన్ చేస్తా. సండే వస్తుంది కదా, సో దానికి ప్లాన్ చేసి ఇస్తా. సో అంతే. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ట్విట్టర్ కూడా కొంచెం విజిట్ చేసి పిల్లి బడ్జెట్ డిస్కషన్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అక్కడ కూడా. థ్యాంక్ యూ గైస్, బాయ్.